అమ్మ, గణతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ చిన్నప్పుడు గణతంత్ర దినోత్సవానికి ఇప్పుడు జరుగుతున్న దానికి మార్పులు ఎలా చూసుకుంటూ వస్తున్నారు మీరు? చాలా మార్పులు ఏంటమ్మా ఇప్పటికి అప్పటికి. అంటే ఎలాంటి అప్పుడు మార్పులు? ఏమున్నది, ఊరికే స్వీట్ ఇచ్చేది అంతే కదా. అదే ఎక్కడ వాళ్ళు చేసుకునేది. ఇప్పుడు కాదు, ఊర్లో వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు ఊర్లో వాళ్ళు వచ్చేటోళ్ళు కారు, ఎవరు పబ్లిక్ వచ్చేటోళ్ళు కాదు. ఏ స్కూల్లో ఆ స్కూల్లో చేసుకుంటుండారు. ఇప్పుడు మాత్రం అంత విలేజ్ వాళ్ళు అందరూ వచ్చి అందరు వాళ్ళు కూడా చేసుకుంటా ఉన్నారు. అందరూ స్వీట్లు తెచ్చడం పంచడం అన్నీ చేసుకుంటా ఉన్నారు. అది ఒక అంటే పండగలాగా చేస్తున్నారు ఇప్పుడు. అదే దేశభక్తి పెరిగిందనే దేశభక్తి పెరిగింది, అవేర్నెస్ పెరిగింది ముఖ్యంగా. అప్పట్లో ఇంత మీడియా కానీ లేకపోతే గణతంత్ర దినోత్సవం అంటే మీడియా లేవు కదా, ఏంటి టీవీలు అనేది లేవు కూడా అప్పుడు. తెలియని రోజు. అప్పుడు టీవీలు కూడా లేవు కదా, ఏమీ లేవు కదా. ఇప్పుడంటే అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఫోన్లే చాలు. ఇప్పుడు ఊర్లలో ప్రతి ఒక్కరికి ఫోన్లు, అందరూ దాంట్లోనే చూసుకుంటున్నారు. టీవీ కంటే కూడా ఎక్కువ ఇప్పుడు ప్రతి వాళ్ళే మనకు చెప్తున్నారు. ఇక్కడ ఆ ఊర్లో ఇట్లయింది, ఇక్కడ అయింది, అదైంది, ఇదైంది అని వాళ్ళే చెప్తున్నారు మనకి. వాళ్ళు కూడా చెప్తున్నారు, అంత చిన్న పిల్లల కాడి నుంచి చెప్తా ఉన్నారు. సో ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మరి? అంటే స్కూల్స్లో ఉన్న వాటిలోనే చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? ఎప్పుడు స్కూల్లోనే అంతే, వాళ్ళు పిలుస్తారు. నేను సర్పంచ్ కాకున్నా కానీ మీరు ఎలాగో వెళ్తారు కాబట్టి. అప్పుడు ఈ బుక్స్ ఇచ్చేవాడు అనిరుద్దు, వాళ్ళకి పెన్స్ అంటే బుక్స్ అంటే బట్టలు కూడా ఇస్తున్నాడు అప్పుడు, ఈయన జాబ్ చేసేటప్పుడు. ఇప్పుడు కాదు, రాజకీయాల్లోకి రాకముందు జాబ్ చేసేటప్పుడు ముందు బుక్స్ ఇచ్చేవాడు, బట్టలు ఇచ్చేవాడు, వాళ్ళకి డ్రెస్సులు కొని ఇచ్చేవాళ్ళు ఆడపిల్లలకి. మేమే పోయి ఇచ్చేసి వస్తుంటాం. సో తను ఇందాక చెప్పాడు 10 years చాలా స్ట్రగుల్ అయ్యాము రాజకీయాల్లోకి రావడానికి. ఎట్లాస్ట్ మొన్న ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకున్నారు, గెలిపించారు. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలో అది చేస్తున్నాం అంటే వాళ్ళు చేసిన ఆ ప్రభుత్వం చేసిన దానికి వాళ్ళకి చాలా అది అయిపోయింది. వీళ్ళు చెయ్యరు అనేటట్టు అయిపోయింది. మనం ప్రజల్లో ఎక్కడ పోయినా ఎవరికన్నా ఏమైనా జరిగినా ఆపదంటే వాళ్ళ ముందుండాం మనం. అప్పుడు వాళ్ళు అక్కడ లేదు. ఎప్పుడైతే మనం ఓట్లప్పుడే వాళ్ళు మనిషి కనబడుతుండేవాళ్ళు. మనం అట్లా కాదు. ఓట్లకనే కాదు, మనం టిక్కెట్ ఇవ్వకపోయినా కూడా మేము తిరుగుతుంటాం, చేస్తుంటాం, ప్రజలకు అదే పని చేస్తుంటాం. ఎవరు చనిపోయినా పేదోళ్ళు ఉన్నా కొంతమందికి స్కూల్ కూడా పైసలు ఇచ్చేది, చదువుకునే దానికి కూడా ఇచ్చుండాడు చాలా మందికి. ఇట్లా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీల్ చైర్లు అప్పుడు మనకి టికెట్ రాకముందు కూడా అదే సేవ చేస్తున్నాము. నాకు అదే ఇష్టం. నాకు సంపాదించుకొని కోట్లు సంపాదించేసుకొని మందిని ముంచాలా అని అది నాకు లేదు. ఎక్కడ పోయినా స్కూల్లో ఘోరంగా ఉంది. నేను చెప్పినా కదా మీకు, ఇప్పుడు బాత్రూములు లేవు, ఏం లేవని. ఇప్పుడు పోయినా కూడా నన్ను కాంపౌండ్ వాళ్ళు అడిగింది. ఈ స్కూల్లో కూడా ప్రతి స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు లేవు. మీరు బాత్రూమ్ ఎట్లా పోతుండ్రని నేను అడిగిన పిల్లల్ని. 10 ఏళ్ల నుంచి అడగకుండా మేము రాగానే మీరు షూజులు ఇస్తుంటే, మేము సొంత నిధులతో షూజులు ఇస్తున్నాం కదా, ఇస్తుంటే మీరు నన్ను మమ్మల్ని అడుగుతారు ఏంది 10 ఏళ్ల నుంచి ఏం చేసినారని అడిగిన. పిల్లల్ని అడిగిన, టీచర్లను కూడా అడిగి వదిలేసుకున్నాం. వాళ్ళు చేయరని తెలిసిపోయింది. మళ్ళీ ఎట్లా బాత్రూమ్ పోతున్నారంటే చెట్ల కింద పోతున్నాం అని అన్నారు. నాకు అది ఇంకా బాధేసింది. పిల్లలు చెట్ల కింద పోతున్నారు. ఇక ఎవరు ఉంటారమ్మా, పేదోళ్ళు కూడా అప్పు చేసి ప్రైవేట్ స్కూల్కి పంపించేస్తారు. ఇక గవర్నమెంట్ స్కూల్ పడిపోతాయి కదా. ఇప్పుడు పడిపోయినా కూడా ఇప్పుడు నేను జడ్చర్లలో కూడా స్కూళ్ళు తిరుగుతున్నా. ఈయనకు కూడా తెలియదు, అందుకు తెలియకుండా నా సొంతంగా చూసిన. షూజులు ఇచ్చేటప్పుడు చూసిన, వాళ్ళకి మంచినీళ్ళు లేవు. ఏది మిషన్ భగీరథ వస్తుందంట కానీ వాళ్ళకి సరిగ్గా పట్టించుకునేటోళ్ళు లేరు. అది కూడా కూలిపోతూ ఉంది స్కూల్, హై స్కూల్ అది జడ్చర్ల టౌన్లోనే. మళ్ళీ వాళ్ళకి పందులు గోడ పడిపోతే పందులన్నీ లోపల ఉన్నాయి, స్కూల్ లోపల ఉన్నాయి పందులు. నాకు కూడా అర్థం కాలేదు చూస్తే. వాటర్ ఫిల్టర్ పెట్టిండమ్మా అని అడిగినారు నన్ను. సరే అని చెప్పేసి నాకేం అర్థం కాక మున్సిపల్ కమిషనర్ని పిలిచి అడిగిన, ఎట్లా గోడ అది ఇది అని అంటే, నేను కట్టిస్తామ్మా గోడ అన్నాడు. ఆయన కొత్తగా వచ్చినాడు, అంతకుముందు ఆయన కాదు. వచ్చితే ఆయన కట్టించేసినాడు, అయిపోయింది. నిన్న పోయి చేయించేసిన, మళ్ళీ మట్టి కొట్టించేసి డోజర్ బెడ్ సాఫ్ చేయించేసిన, మిషన్ భగీరథ కనెక్షన్ ఇంకొక కనెక్షన్ ఇప్పించిన. నిన్న పోయి నేను చూసి వస్తే ఆ టీచర్లకు అది సంతోషం కాదు. 10 ఏళ్ల నుంచి మేము అడిగితే ఒక్కరు పట్టించుకోలేదమ్మా ఇక్కడ. ఇక అందరు వెళ్ళిపోయే కాడికి వచ్చేసి టీచర్లు చాలా బాగున్నారు. గవర్నమెంట్ స్కూల్ టీచర్లు చాలా బాగా వాళ్ళు చదువు చెప్పడం కానీ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు పిల్లలు. గవర్నమెంట్ స్కూల్ లాగా లేవు ప్రతి స్కూల్లో. నాకు అదొకటి నచ్చింది. ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలో ఏ మండలంకి పోయినా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, అదే గొప్పతనం. ప్రైవేట్ స్కూల్ అని గొప్ప కాదు, వాళ్ళ టీచర్లు బాగా ఇంట్రెస్ట్గా చెప్తా ఉంటారు. టీచర్లు చెప్పినందుకు నాకు అది సంతోషమైంది. ఆ టీచర్లు అడిగిన అప్పుడే నాకు ఇంట్రెస్ట్ అయ్యి నేను ఎంబడి దాకి వారం రోజులలో చేయించేసిన వాళ్ళ పని. ఇప్పుడు నేను అదే పెట్టుకోనుంటా. ఇప్పుడు జడ్చర్ల మీదనే పెట్టుకోనుంటా. ఏ స్కూల్ ఎట్లున్నది,
మన తోచిన సో సహాయం రోజు మీకు ఇంకా కాల్స్ తప్పవు అయితే అమ్మగారి నుంచి అది చేయించు ఆ స్కూల్లో ఇది అని చెప్పలేదు ఆయన Definitely గా. చెప్పకుండానే ఒక చేసిన పక్క మా అన్న ఒక్కొక్క దగ్గర, మా అమ్మ ఒక దగ్గర, నేను లేకున్నా గానీ వాళ్ళు అటెండ్ అవుతున్నారు. ఓకే అదే నేను పబ్లిక్ కూడా అదే చెప్తాను. ఇప్పుడు అన్ని ఫంక్షన్ కి రావాలంటుకున్నా ఒకటే ముహూర్తానికి 20 పెళ్ళిళ్ళు ఉంటాయి. ఒకటేసారి 20 పెళ్ళిళ్ళకి కూడా పోలేము. ఫస్ట్ స్టార్ట్ అయితే రాత్రి వాళ్ళ ఇంటికి పోయే టైంకి రీచ్ అవుతుంది. అందుకని మేము డివైడ్ అయ్యి మదన్ ఒక పక్క, నేను ఒక సైడ్, మా బ్రదర్ ఒక సైడ్ ఎక్కువ అట్లా కాన్స్టిట్యూన్సీ మా పెద్ద కొడుకు కూడా నవాపేట మండలము అట్లా ఎక్కడ ఏది ఉంటే నేను కూడా పోతా. వీళ్ళిద్దరు లేకుంటే నేను వెళ్ళిపోతా. ఏ రాత్రి ఎవరికేమన్నా అయిందంటే వెళ్ళిపోతా.